హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ లైవ్ సెషన్. సో ఇవాళ మనం ఇంటరెక్ట్ టీమ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో పార్ట్ 4 గురించి మాట్లాడబోతున్నాం. సైబర్ సెక్యూరిటీ జాబ్ ప్రెప్లో ఇది చాలా క్రూషియల్ అనమాట. సో రియల్ వరల్డ్ సినారియోస్ కానీ చాలా ఉంటాయి అనమాట. సో లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ పీపీటీ ఫుల్ గైడ్ ఫర్ టీమ్ ఇంటర్వ్యూ ఫోర్త్ క్వశ్చన్. సో ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో మన యొక్క ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి నిన్న లాస్ట్ టైం మనం మిటిగేషన్ స్ట్రాటజీస్ దాకా మాట్లాడేసుకున్నాం. నవ్ డిఎన్ఎస్ గురించి తెలియాలి. డిఎన్ఎస్ అంటే డొమైన్ నేమ్ సిస్టమ్. డొమైన్ నేమ్ సిస్టమ్ని ఎలా రీబైండింగ్ చేస్తూ ఉంటాం. సో కొన్నిసార్లు డిఎన్ఎస్ బైండ్ అవ్వక నెట్వర్క్స్ అనేవి ఆగిపోతాయి. సో దానివల్ల కాన్ఫిగరేషన్స్ P404 కానీ లేకపోతే కొన్ని టైప్ ఆఫ్ ఎర్రర్స్ వస్తాయి కదా, మీకు ఎప్పుడైనా సిస్టమ్ కనెక్ట్ కాకపోయినా సరే, ఇంకేం కనెక్ట్ కాకపోయినా సరే, సో ఇలా వస్తాయి అన్నమాట. మనం దీన్ని ఎలా చేసుకోవాలి ఆర్ ఎలా సాల్వ్ చేయాలి అనేది డిఎన్ఎస్ రీబైండింగ్ ద్వారా మనం నేర్చుకోవచ్చు అనమాట. సో డిఎన్ఎస్ రీబైండింగ్ టాపిక్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఆఫ్టర్ గెయినింగ్ యాక్సెస్ టు ఎ సిస్టమ్ వాట్ స్టెప్స్ డూ యూ టేక్ ఫర్ ద పోస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ అండ్ ద లాటరల్ మూవ్‌మెంట్. సో మీకు ఆల్రెడీ ఒకసారి సిస్టమ్ యాక్సెస్ వచ్చేసిన తర్వాత పోస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ కోసం మీరు ఏమేమి పద్ధతులు వాడతారు, ఏమేమి స్టెప్స్ తీసుకుంటారు అంటుంది. సో నెట్వర్క్ని ఎన్యూమరేట్ చేస్తాం, ప్రివిలేజెస్ని ఎస్కలేట్ చేస్తాం, దాని తర్వాత లాటరల్ మూవ్‌మెంట్ కోసం వెయిట్ చేస్తాం, నెట్వర్క్ని కాంప్రమైజ్ చేసుకుంటాం అనమాట. సో ఎన్యూమరేట్ ద నెట్వర్క్ రిసోర్సెస్, ఎస్కలేట్ privileges and the more lateral to other systems to establish persistence and further compromise the network. So ఎలా జరుగుతుంది? So what is the persistence in this context of cyber security and why it is important for attackers? సో ప్రెసిస్టెన్స్ ఆల్రెడీ మనం నిన్న మాట్లాడుకున్నాం. సో బట్ డిఎన్ఎస్ రీబైండింగ్ లో మళ్ళీ వస్తుంది. సో వాట్ ఈస్ ప్రెసిస్టెన్స్ ఇన్ ద కంటెక్స్ట్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీ? మన సైబర్ సెక్యూరిటీ డొమైన్ లో ఈ ప్రెసిస్టెన్స్ అనేది ఎందుకు చాలా ఇంపార్టెంట్, అందులో ప్లస్ అటాకర్స్ కి ఇంకా ఎందుకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పి క్వశ్చన్ అనమాట. ప్రెసిస్టెన్స్ రిఫర్స్ టు ది ఎబిలిటీ ఆఫ్ అటాకర్ టు మెయింటైన్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ టు ఎ సిస్టమ్ ఆర్ ఎ నెట్వర్క్ ఓవర్ అన్ ఎక్స్టెండెడ్ పీరియడ్. సో ప్రెసిస్టెన్స్ అంటే ఏంటంటే ఒక అటాకర్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ ఒక సిస్టమ్కి కానీ ఒక నెట్వర్క్ కానీ మెయింటైన్ చేస్తూ ఉంటున్నాడు అనమాట కొంతకాలం వరకు. ఈవెన్ ఆఫ్టర్ ది ఇనీషియల్ కాంప్రమైజ్, ఈవెన్ ఆఫ్టర్ ది స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పటికీ ఇట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ది అటాకర్స్ బికాస్ ఇట్ ఈస్ ఎన్ష్యూర్ టు కంటిన్యూడ్ యాక్సెస్ టు కాంప్రమైజ్డ్ రిసోర్సెస్ allowing them to carry out the malicious activities over time without detection. సో అలా స్టే చేస్తున్నప్పుడు బ్యాక్ డోర్ అలా ఓపెన్ చేసి ఉంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు లోపలికి వెళ్ళి మనం ఏం కావాలంటే చేయొచ్చు. సో అటాకర్స్కి చాలా ఇంపార్టెంట్ అనమాట. అటాకర్స్ ఎప్పుడు ఏం చేస్తారో తెలియదు, ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలియదు. సో అటాకర్స్ అనేవాళ్ళు బ్యాక్ డోర్ని వాడుకొని సో ఒక సర్టెన్ టైమ్ ఆఫ్ పీరియడ్ని మెయింటైన్ చేస్తూ ఉంటూ దాని లోపల నుంచి వీళ్ళు పేలోడ్స్ కానీ ఇంకేమైనా పంపించుకొని వాళ్ళకి కావాల్సింది వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. సో వాట్ ఆర్ సమ్ కామన్ టెక్నిక్స్ యూజ్డ్ బై అటాకర్స్ టు ఎస్టాబ్లిష్ రెసిస్టెన్స్ ఆన్ ఎ కాంప్రమైజ్ సిస్టమ్? ఏమేమి ఉన్నాయి అని చెప్తుంది. సో కామన్ టెక్నిక్స్ ఎవ్రీథింగ్ ఈజ్ హౌ కెన్ రెడ్ టీమ్ బెనిఫిట్స్ డిఎన్ఎస్ రీబైండింగ్ అటాక్. సో ఇది అంత ఇంపార్టెంట్ కాదు, ఇది సేమ్ పోయినసారి చేసుకున్నదే. సో how can red team operations benefit from DNS rebinding attacks? What tactics might red teamers employ to leverage this technique effectively? సో రెడ్ టీమర్స్ ఆపరేషన్స్ ఏం చేస్తారు రీబైండింగ్ అటాక్స్ వల్ల, ఏమేమి టాక్టిక్స్ వాడతారు అని చెప్పి చూస్తున్నాం అనమాట. సో రెడ్ team operations can benefit from DNS rebinding attacks by demonstrating the potential risk associated with the techniques, including bypassing network defenses, compromising internal resources, and escalating privileges within the target environment. Red teamers might employ tactics such as simulating real-world attack scenarios, conducting through reconnaissance to identify potential targets and vulnerabilities, crafting convincing phishing emails or malicious websites to lure victims, and using custom-built tools or frameworks to automate the DNS rebinding process and maintain persistence within the network. By incorporating DNS rebinding into their tactics, red teamers can provide valuable insight to the effectiveness of existing security controls and help organizations to improve the defense posture against similar threats. సో డిఎన్ఎస్ రీమైండింగ్ చేయడం వల్ల వాళ్ళకి ఆల్రెడీ చేసిన అటాక్స్, పేలోడ్స్, విక్టిమ్స్ ఎవరెవరు ఏం చేశారు ఇదంతా వాళ్ళకి చూస్తూ ఉంటారనమాట. రికానసెన్స్ ద్వారా లేకపోతే ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేసుకొని ఫ్రేమ్వర్క్ ఏం వాడారు, ఆటోమేటిక్ డిఎన్ఎస్ ఎలా రీబైండ్ చేస్తుంది, సో ఇవన్నీ వాళ్ళు చూసుకుంటూ డిఎన్ఎస్ రీబైండింగ్ ఇన్కాపరేట్ చేయడం వల్ల
డిఎన్ఎస్ రీబైండింగ్ టాక్టిక్స్ అనేవి వాళ్ళందరికీ తెలిసిపోతాయి. తెలిసిపోయినప్పుడు రెడ్ టీమర్స్ వాళ్ళ యొక్క సిస్టమ్ని, వాళ్ళ యొక్క ఆర్గనైజేషన్ని ఇంకా సెక్యూర్గా ఎలా చేసుకుంటాం మనకి తెలుసు అనమాట. మనం ఒక అటాక్ చేస్తున్నామంటే మనం ఆ అటాక్ని కాపాడుకోవడం కోసం మనం ఎలా డిఫెన్స్ చేసుకుంటాము. సేమ్ సిచ్యువేషన్ హియర్. ఓకే, సో నెక్స్ట్ వి డైవ్ ఇంటూ ఎల్డిపిఏ. సో ఎల్డిపిఏ అంటే ఏంటి? సో ఎల్డిపిఏ అంటే లైట్ వెయిట్ ప్రోటోకాల్ such as Active Directory or OpenDLP. సో ఇంకా చాలా ఉంటాయి అనమాట. సో how does LDAP facilitate authentication and authorization in Windows environment? LDAP allows clients to query and modify directory services such as Active Directory for users authentication and authorization information. సో ఫారెస్ట్ కింద వస్తుంది అనమాట ఈ ఎల్డిఏపి అనేది. సో యాక్టివ్ డైరెక్టరీ కానీ వాడతారు, డొమైన్స్ ఉంటాయి యాక్టివ్ డైరెక్టరీలో. డొమైన్ లోపల సో వీళ్ళు అథెంటికేషన్ ఒక యూజర్కి ఉండాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, వాళ్ళ పాలసీస్ ఏంటి అని యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ అడ్మినిస్ట్రేటర్ పెడతారనమాట. సో వాళ్ళకి ఫుల్ కంట్రోల్ ఉంటుంది. వాళ్ళు ఏమన్నా చేస్తారు, ఇట్స్ అప్ టు దేర్ విష్. అకౌంట్ తీసేయాలన్నా, గ్రూప్స్ యాడ్ చేయాలన్నా, ఫారెస్ట్ క్రియేట్ చేయాలన్నా, ఇట్స్ అప్ టు ద డొమైన్ హెడ్. ఎగ్జాంపుల్. So what is LDAP and what role does it play in network authentication and directory services? LDAP అంటే ఏంటి, అసలు దాని దేనికి పనికి వస్తుంది అని చెప్తున్నాను. LDAP is a lightweight protocol used to access and manage directory services. ముందు డైరెక్టరీ అంటే సర్వీసెస్, మేనేజ్ డైరెక్టరీ అంటే ఫైల్స్ అనమాట, ఫైల్ సర్వీసెస్ such as Active Directory and OpenLDAP. It provides a standard way of clients to query and add, modify and delete directories, entities and trees which typically store information about user, group, computers and the other network resources. LDAP is commonly used for centralized authentication, authorization and directory lookups in enterprises environment. సో ఎల్డిఐపి అనేది ఒక లైట్ వెయిట్ ప్రోటోకాల్ అంట, అండ్ ఇట్ హ్యాస్ యాక్సెస్ టు మేనేజ్ డైరెక్టరీ సర్వీసెస్, యాక్టివ్ డైరెక్టరీ, ఇంకా ఓపెన్ ఎల్డిఏపికి ఉంది. ఇట్ ప్రొవైడ్ స్టాండర్డ్ వే టు క్లయింట్స్ యూజర్స్ ఉంటారు. సో క్లయింట్ అంటే ఎవరైతే మనకి ప్రొవైడ్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచి మనం యాప్ మాడిఫై, డిలీట్ అన్నీ చేసుకోవచ్చు. నో ప్రొవైడ్స్తో గ్రూప్స్, కంప్యూటర్స్, యూజర్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు, అండ్ అదర్ నెట్వర్క్ రిసోర్సెస్ కూడా చూడవచ్చు. సో ఎల్డిఏపి ఈజ్ కామన్లీ యూజ్డ్ ఫర్ సెంట్రలైజ్డ్. ఎల్డిఏపి మెయిన్గా దేనికోసం వాడుతుందంటే ఆథరైజేషన్కి, అథెంటికేషన్కి అండ్ డైరెక్టరీ లుకప్స్ ఇన్ ఎంటర్ప్రైజెస్ ఎన్విరాన్మెంట్. సో చాలా పెద్ద పెద్ద పారామీటర్స్ ఉంటాయి అనమాట ఒక్కొక్క ఎంటర్ప్రైజెస్కి. సో వాటిని చెక్ చేసుకోవడానికి కోసం ఈ ఎల్డిఏపి కానీ ఇలాంటి యాక్టివ్ డైరెక్టరీస్ని వాడతారంట. So how does LDAP authentication work and what are some common authentication mechanisms supported by LDAP? LDAP authentication involves the exchanging of authentication credentials, username and password between LDAP client and server. Common authentication mechanisms supported by LDAP include simple bind authentication, username, password, SASL, simple authentication and security layer mechanism such as Kerberos and Digest MD5, and SSL TLS encryption for the secure communication. సో ఎల్డిపి అథెంటికేషన్ ఎలా వాడుతుంది అని చెప్పి క్లారిటీగా చూసుకుంటే, అండ్ దాని తర్వాత కామన్ అథెంటికేషన్ మెకానిజం సపోర్టెడ్ బై LDAP includes simple bind authentication, username, password, SASL, simple authentication and simple security layer కూడా వాడచ్చు దీంట్లో, అండ్ MD5 కానీ కెరబ్రోస్ కానీ ఇలాంటివి మెకానిజమ్స్ వాడుతున్నాయంట. అండ్ దెన్ తర్వాత SSL కానీ సెక్యూర్ సాకెట్ లేయర్ ఆర్ ట్రాన్స్పోర్ట్ లేయర్ సెక్యూరిటీ ఫర్ security communication. So what are the security considerations when deploying LDAP in organization? So security considerations include protecting LDAP traffic with encryption to prevent eavesdropping and the man-in-the-middle attacks, implementing access controls and permissions to restrict. సో ఈ ఎల్డిఏపి ఆర్గనైజేషన్లో సెక్యూరిటీ కన్సిడరేషన్స్కి ఎందుకు చేయాలి, when deploying LDAP in organization?
సో ఇక్కడ ఏం చేస్తుందంటే ట్రాఫిక్ విత్ ఎన్క్రిప్షన్ ఎస్ఎస్ఎల్ and TLSS కానీ టు ప్రివెంట్ eavesdropping and man-in-the-middle attacks, implementing access control and permissions to restrict unauthorized access to the directory information, regular audit LDPA configurations and permissions to detect and remediate the misconfigurations and vulnerabilities, and enforcing a strong password policies to prevent password-based attacks such as brute force and directory attacks. How can attackers abuse LDAP to compromise network security? Attackers can abuse LD. Attackers can Attackers can abuse LDAP to compromise network security. The attackers can extract sensitive information from the directory services, perform reconnaissance to identify potential targets and vulnerabilities, conduct user enumeration to gather information and about a valid user accounts and their attributes, and exploit misconfigurations or weak authentication mechanism to gain unauthorized access to the directory services and compromise user credentials. సో నెట్వర్క్ సెక్యూరిటీ అనేవాళ్ళు హౌ కెన్ అటాకర్ అబ్యూస్ సో అటాకర్స్ అనేవాళ్ళు ఎలా ఈ ఎల్డిఏపిని కాంప్రమైజ్ నెట్వర్క్ సెక్యూరిటీ వాడుకోవడానికి ట్రై చేస్తారంటే డైరెక్టరీ సర్వీసెస్ని చూడడానికి లేదా పర్ఫార్మ్ రికాన్సెన్స్ని ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవడానికి లేదా సర్టెన్ టార్గెట్ యొక్క వర్నబిలిటీస్ని చూసుకోవడానికి అంటే వీక్నెసెస్ని చూడడానికి అండ్ దాని తర్వాత ఎన్యూమరేషన్ ఆఫ్ గ్యాదరింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ వ్యాలిడ్ యూజర్ ఒక సర్టెన్ పర్సన్ని అటాక్ చేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా చెక్ చేసుకుంటారు, వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసుకుంటారు. అండ్ వీక్ అథెంటికేషన్ అన్న 2-step ఫ్యాక్టర్ అథెంటికేషన్ లేకపోయినా ఇవన్నీ చూసుకుంటారు అనమాట. క్రెడెన్షియల్స్ కూడా ఈజీగా ఉన్నా సరే అటాక్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి మన దాంట్లో ఇవాళ ఎవేషన్ అంటేనే తెలిసిపోతుంది వెళ్ళిపోవడం అని లోపలికి. The technique can be used to evade detecting by security tools. So polymorphism, encryption, obfuscation, and sandbox detection are commonly used evasion techniques. So what is the evasion in the context of cybersecurity and why it is important for the attackers and the defenders? Evasions refer to the techniques used by attackers to bypass or circumvent security controls, detecting mechanism, and defensive measures deployed by organizations to protect their network systems and data. Evasion is an important for attackers seeking to evade detection and successfully execute malicious activities, while defender must be aware of evasion tactics to effectively detect, mitigate, and respond to the threats. సో ఎవేషన్ అంటే తప్పించుకోవడం అనమాట, లోపలికి వెళ్ళిపోవడం తప్పించుకుంటూ. అండ్ ఇట్ రిఫర్స్ టు బైపాసింగ్ నెట్వర్క్ సెక్యూరిటీని కానీ సర్క్యూమోవెంట్ సెక్యూరిటీ కంట్రోల్స్ని కానీ డిటెక్షన్ మెకానిజంని కానీ దాని తర్వాత ఇట్లన్నింటినీ ఇదంతా తప్పించుకోవడం అటాకర్స్ పని అయితే. డిఫెండర్స్ ఏంటంటే వీళ్ళు తప్పించుకోవడం, డిఫెండర్స్ ఎప్పుడు చూస్తూనే ఉండాలి, డిఫెండ్ చేస్తూనే ఉండాలి. సో ఇద్దరు ఫుల్గా వర్క్ చేస్తూనే ఉంటేనే ఈ ఎవేజన్ టెక్నిక్ అనేది డిప్లాయ్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఈదర్ ది అటాకర్ నైదర్ ది డిఫెండర్, ఇద్దరికి కష్టంగానే ఉంటుంది. ఒకళ్ళు సరిగ్గా చేయకపోతే ఆబ్వియస్లీ ఇంక సెకండ్ పర్సన్కి ఈజీ అయిపోతుంది. సో అటాకర్ లూజ్గా ఉంటే డిఫెండర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, వెరాజ్ డిఫెండర్ లూజ్గా ఉంటే అటాకర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. సో రెండు పక్కల సేమ్ టైప్ ఆఫ్ వార్ జరగాలి, సేమ్ టైప్ ఆఫ్ స్ట్రెంగ్త్ ఉండాలి, దెన్ ఇట్ విల్ వర్క్. సో వాట్ ఆర్ సమ్ కామన్ ఎవేషన్ టెక్నిక్స్ యూజ్డ్ బై అటాకర్ to evade detection by security tools and systems. So, common techniques ఏంటి? Common evasion techniques including obfuscation, malicious code to evade signature-based detection, encrypting payloads to bypass network-based detection, fragmentation or encoding network traffic. So fragmenting or encoding network traffic is very much difficult. So to avoid intrusion detection system and firewalls, abusing legitimate protocols and services to blend in with the normal traffic, and leveraging polymorphic malware to generate unique variants that can even evade traditional antivirus solutions. సో కామన్గా ఎవేషన్ చేయడానికి టెక్నిక్స్ ఉంటాయన్నమాట. సో అందులో వచ్చేసి ఆబ్ఫుస్కేషన్ ఒకటి, evading signature detection, అండ్ పేలోడ్స్ అనేది నెట్వర్క్ డిటెక్షన్ నుంచి తప్పించుకోవచ్చు, అండ్
ఫ్రాగ్మెంటింగ్ ఆర్ ఎన్కోడింగ్ ద నెట్వర్క్ ట్రాఫిక్ని మొత్తం ఫ్రాగ్మెంట్ చేస్తే ఏం జరుగుతుందంటే ఐడిఎస్ నుంచి, ఐపీఎస్ నుంచి అండ్ ఫైర్ వాల్ నుంచి తప్పించుకోవచ్చు. అండ్ లెజిటిమేట్ సాఫ్ట్వేర్ లాగా మనం బ్లెండ్ ఇన్ అయిపోతే యాంటీవైరస్ దగ్గర నుంచి కూడా మనం తప్పించుకోవచ్చు. సో how can organization enhance their defensive against evasion tactics employed by attackers? సో ఆర్గనైజేషన్స్ ఎలా వాళ్ళ యొక్క డిఫెన్స్ని ఎన్హాన్స్ చేసుకోవచ్చు ఈ ఎవేజన్ టాక్టిక్స్ నుంచి తప్పించుకోవడం కోసం? సో డిఫెన్స్ స్ట్రాటజీస్ ఇంక్లూడింగ్ డిప్లాయింగ్ మల్టీ-లెవెల్ layered security defense that combine signature-based detections with behavior-based analysis, anomaly detection, and machine learning algorithms to detect block evasion threats. Organizations should also keep security tools and systems up to date with the latest threat intelligence feeds, regularly conduct security assignment and penetration tests to identify and remediate vulnerabilities, and educate employee about phishing attacks, social engineering tactics, and other common vectors used by adversaries. సో డిఫెన్స్ స్ట్రాటజీస్ ఏం చేయాలంటే మల్టీ లేయర్ సెక్యూరిటీ డిఫెన్స్ని పెట్టాలి. సో 4-5 లేయర్లు పెట్టాలి. ప్రతిరోజు డిటెక్షన్ బిహేవియర్ అనాలిసిస్ చేసుకుంటూ ఉండాలి. అనామలీ డిటెక్షన్ విత్ మెషిన్ లెర్నింగ్. దాని తర్వాత ఆర్గనైజేషన్ అప్ టు డేట్ థ్రెట్ని చూసుకుంటూ ఉండాలి. పెనట్రేషన్ టెస్టింగ్ చేసుకోవాలి. అండ్ ఫిషింగ్ అటాక్స్ జరగకుండా, సోషల్ ఇంజనీర్ అటాక్స్ జరగకుండా నార్మల్ యూజర్స్కి కొంచెం ట్రైనింగ్ ఇస్తే సో ఇట్ విల్ బి useful. Next, how can a red team operation benefit from understanding evasion techniques, and what techniques might red teamers employ to leverage these techniques effectively? So red team operations ఏం బెనిఫిట్ అవుతుంది ఈ టెక్నిక్స్ వల్ల, అండ్ విత్ దట్ టెక్నిక్స్ రెడ్ టీమ్స్ ఏమైనా సరే కొత్తగా వాళ్ళకి కావాల్సిన ఏమైనా చేయగలరా అని చెప్పి అడుగుతున్నారు అనమాట. అండర్స్టాండింగ్ ది ఎవేషన్ టెక్నిక్స్ allows red team operation to fully access and exploit weakness in defensive measures effectively, whereas red teamers can also leverage evasion techniques such as polymorphism, encryption, and obfuscation to test the resilience of the security controls, simulate real-world attack scenarios, and identify areas of improvements in organization security posture. By employing these techniques tactically, red teamers can provide valuable insight into the effectiveness of existing software and security measures and help the organization enhance their defense against sophisticated adversaries. సో రెడ్ టీమ్ అనే వాళ్ళకి కనుక మన టెక్నిక్స్, వీళ్ళు వాడే టెక్నిక్స్ కానీ అన్నీ తెలిసిపోతే వీళ్ళు ఏం చేస్తారంటే ఆర్గనైజేషన్ ఇంకా సెక్యూర్ చేసుకుంటారు కానీ, లేకపోతే ఎవరిని ఎంట్రానిక్ ఉండడం కోసం కానీ చేస్తారన్నమాట. సో దిస్ ఈస్ వాట్ ఇట్ ఈస్. నెక్స్ట్ వచ్చేసి స్టెనోగ్రఫీ. సో స్టెనోగ్రఫీ అంటే ఏదైనా హైడ్ చేయడం, పిక్చర్స్ని కానీ రకరకాలుగా హైడ్ చేసి పంపించడం. లైక్ హౌ ఈజ్ స్టెనోగ్రఫీ యూజ్డ్ ఇన్ సైబర్ సెక్యూరిటీ అటాక్? స్టెనోగ్రఫీ ఇన్వాల్వ్స్ హైడింగ్ malicious code or data within seemingly inconsistent file such as images or document to evade detection. ఇలాగా స్టెనోగ్రఫీ ఏం చేస్తుందంటే బయట ఒక ఫోటో చూపిస్తుంది, ఆ ఫోటో లోపల నువ్వు ఒక పేలోడ్ కానీ కోడ్ కానీ రాసు. ఎప్పుడైతే ఆ ఫోటోని క్లిక్ చేసి డౌన్లోడ్ చేస్తావో ఆటోమేటిక్గా ఆ ఫోటోతో పాటు పేలోడ్ డౌన్లోడ్ అయిపోయింది. డౌన్లోడ్ అయిపోగానే పేలోడ్ దానిపని ఆ వామ్ కానీ వైరస్ కానీ వేరే ఫైల్ కట్టుకోవడం కానీ, లేకపోతే రూట్ కిట్ లాగా ర్యాట్ లాగా మెయిన్ యాక్సెస్ ఫైల్లా ఉండి మొత్తాన్ని కంట్రోల్ చేయడం కానీ జరుగుతుంది. ఇవన్నీ ఎందుకు చేస్తామంటే ఎవేజన్ని అన్డిటెక్ట్ చేసుకోవడం కోసం. నెక్స్ట్, వాట్ ఈస్ టెక్నోగ్రఫీ అండ్ హౌ డస్ ఇట్ డిఫర్ ఫ్రమ్ క్రిప్టోగ్రఫీ? టెక్నోగ్రఫీ అంటే ఏంటి, స్టెక్నోగ్రఫీకి క్రిప్టోగ్రఫీకి డిఫరెన్స్ ఏంటి? సో టెక్నోగ్రఫీ ఇన్వాల్వ్స్ హైడింగ్ malicious code or data within seemingly inconsistent file. So steganography is the practice of concealing the secret information within an ordinary non-secret file or message to avoid detection. Unlike cryptography, which focus on encrypting the content of a message to make it unreadable, steganography hides the existence of the message itself. So cryptography ఏంటంటే మెసేజ్ పంపించే మెసేజ్ని హైడ్ చేస్తుంది. కానీ స్టెగ్నోగ్రఫీ ఏంటంటే ఒక నార్మల్ ఫైల్ పంపించి ఆ నార్మల్ ఫైల్లో నార్మల్ మెసేజ్ లోపల వేరే ఏదో మెసేజ్ పెట్టి సీక్రెట్ మెసేజ్ పంపిస్తాము. పంపించిన తర్వాత అలా మెసేజ్ చూసినా, డౌన్లోడ్ చేసినా, చదివినా, ఇంకేమి అన్నా సరే ఆ ఫోన్లోకి వెళ్ళిపోయినా సరే వెంటనే మనకు కావాల్సిన యాక్సెస్ దొరుకుతుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది ఇలా ఎందుకు ఇంత కష్టం డైరెక్ట్గా పంపించవచ్చు అంటే డిటెక్షన్ జరుగుతూ ఉంటుంది అనమాట. ఫైర్ వాల్లో కానీ, ఐపీఎస్లో కానీ, ఐటీఎస్లో కానీ, సాఫ్ట్వేర్ యాంటీవైరసెస్లో కానీ, నెట్వర్క్ లేయర్లో కానీ ఇంకా చాలా.
సో వాట్ ఆర్ సమ్ టెక్నిక్స్ యూజ్డ్ ఇన్ స్టెక్నోగ్రఫీ టు హైడ్ ఇన్ఫర్మేషన్ విత్ డిజిటల్ మీడియా? సో స్టెక్నోగ్రఫీ అంటే ఒక ఫోటో లోపల మీ పేలోడ్ పంపించి ఆ పేలోడ్ అటాకర్స్ కానీ విక్టిమ్స్ కానీ డౌన్లోడ్ చేయగానే ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోయింది, వాళ్ళ డేటా మొత్తం మీరు తీసేసుకుంటారు. కామన్ టెక్నిక్స్ ఎంబెడింగ్ సీక్రెట్ డేటా విత్ ఇన్ ద లీస్ట్ significant bits of images, audios, or video files using white space or formatting characters in the text document, hiding data within the secret file. Example, append techniques, append and spread the modulation to embed data in the digital signals. సో డిజిటల్ సిగ్నల్స్ నుంచి మనం కాపాడుకోవడం కోసం ఈ ఫైల్ స్ట్రక్చర్ని మనం తయారు చేసుకొని చేస్తాం అనమాట. అండ్ హౌ కెన్ టెక్నోగ్రఫీ సేమ్ సిచ్యువేషన్ అనమాట. ఈ క్వశ్చన్ ఒకటే అనమాట. సో వాట్ ఆర్ సమ్ కౌంటర్ మెజర్స్ దట్ ఆర్గనైజేషన్ కెన్ ఇంప్లిమెంట్, డిటెక్ట్ అండ్ మిటిగేట్ టెక్నోగ్రఫీ? సో ఈ టెక్నోగ్రఫీ నుంచి ఒక విక్టిమ్ తప్పించుకోవాలంటే ఏం చేయాలి అంటే స్పెషలైజ్డ్ టెక్నో అనాలిసిస్ టూల్స్ని అనేది తయారు చేయాలి, ఆల్గోరిథమ్స్ అనాలిసిస్ని చేస్తూ ఉండాలి. అండ్ స్టెక్నోగ్రాఫిక్ మ్యానిపులేషన్, మానిటరింగ్, నెట్వర్క్ ట్రాఫిక్, అనామలీ, సూపర్ ప్యాటర్న్స్ అన్నీ అనాథరైజ్డ్గా వస్తుంటే ఐడిఎస్ కానీ ఐపీఎస్ కానీ పెట్టి సెక్యూరిటీ ఫైర్ వాళ్ళని చూస్తూ ఉంటే ఎంప్లాయీస్ని కూడా ఎడ్యుకేట్ చేయాలి. అండ్ ద రిస్క్ అసోసియేటెడ్ విత్ టెక్నోగ్రఫీ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రాక్టీసింగ్ సైబర్ సెక్యూరిటీ హైజీన్. సో ఇలాంటి మాడ్యూల్స్ అన్ని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే స్టెక్నోగ్రఫీ నుంచి మనం తప్పించుకోవచ్చు అనమాట. సో టుడేస్ టాపిక్ ఈజ్ ఇక్కడ దాకా గైస్. సో రేపు మనం మిగతాది కంటిన్యూ చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ డేటా వ్యాలీ లైవ్ తెలుగు ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.